సావిత్రి గారు, జమున గారు, శారద గారు లాగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎవరున్నారు హీరోయిన్లు? ఆ రేంజ్లో కనిపించే హీరోయిన్ లేరు. ఆ రేంజ్ ఎవరికి రాదు, కొత్త రేంజే. ఆ టాలెంట్ ఎవరికి లేదు. భానుమతికి ఎక్కువ యాక్ట్ చేయడం టాలెంట్ ఉంది, ఎక్కువ యాక్ట్ చేస్తుంది, ఓవర్ యాక్షన్. అయినా కూడా కొన్ని కొన్ని గొప్ప. డైరెక్ట్గా పెద్ద ఇదేం కాదు. విజయమ్మ గారికి డైరెక్టర్గా పెద్ద ఇది. ఆవిడ ఆర్టిస్ట్ కంటే డైరెక్టర్గా పెద్ద డైరెక్టర్. ఆవిడ చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఎవరు లేరు, హీరోలు కూడా ఎవరు లేరు కదా. ఇక్కడ అంతా పోయారు కదా, వెళ్ళిపోయారు కదా. అంటే అంతా పోయారు కదా అంటే నా కళ్ళెదుకుండా పోయారు, వెళ్ళిపోయారు కాబట్టి పోయారు అన్నాను. అంతా ఉన్నారు అక్కడ హైదరాబాద్. అయితే అదే అంటున్నారు, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి హీరోయిన్లలో ఎవరు ఆ రేంజ్ మహానటులు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మహానటులు, మహానటిమణులు ఎవరున్నారు? ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, కన్నాంబ, శివాజీ గణేశన్. ఈ జనరేషన్లో తన రేలంగి మహానటి కాకపోయినా ఆడిని ఓ 50 ఏళ్ళు చూశారు. ఈ జనరేషన్లో ఎవరు కనిపిస్తున్నారు మీకు? అలా బ్రహ్మానందం కొంచెం కనిపించాడు, ఇప్పుడు తగ్గినట్టుంది. ఇప్పుడు రోడ్డు మీద కామెడీలు చేస్తారు, అప్పుడు కామెడీ లింక్ ఉండేది స్టోరీకి. బావ బామ్మతో తమ్ముడు. ఇప్పుడు ఎక్కడ పడితే రోడ్డు మీద కెమెరా పెట్టి 4 కమెడియన్స్ పెట్టి ఒక షాట్ తీసి కలుపుతారు. ఇప్పుడు కమెడియన్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. ఎవరికాడి కామెడీ ఎక్కువ. ఆ హీరో కూడా కామెడీ చేస్తున్నాడు. ఇక్కడ జనం చూస్తున్నారు అనుకుంటున్నాడు, జనం చూస్తున్నారు నన్ను అనుకుంటున్నాడు హీరో. నన్ను బాగా చూస్తున్నారు అనుకుంటాడు. ఇప్పుడు ఎవడో కొత్తగా వచ్చాడు హీరో, ఏదో విజయ్ గొడవ జరుగుతుంది అడి మీద. ఆడ హీరోగా అసలు ముఖం కూడా ఉండదు కదా హీరోగా. అయితే ఆడ సినిమా సక్సెస్ అయ్యి అని చెప్పి ఆడ చుట్టూ పడతారు. ఎవరు సక్సెస్ అయితే సక్సెస్ చుట్టూ తిరుగుతారండి ప్రొడ్యూసర్లు. ఎంత నాగేశ్వరరావు పిక్చర్ అయినా ఫ్లాప్ అయితే ఆడ చుట్టూ ఆడ దగ్గర వెళ్ళరు, మళ్ళీ ఫ్లాప్ అవుతుందేమో అని. బిజినెస్ వ్యాపారం అయిపోయింది. నాగేశ్వరరావు మహానటుడు, ఆ పాత పిక్చర్ని గొప్ప చేసాడు. ఆయనకి ఎన్ని బిరుదులు వచ్చాయి. ఫ్లాప్ అయినా పర్లేదు, ఆయన దగ్గర తీస్తాను, ఎవరు తీస్తాడా? తీయరు కదా సినిమా, వ్యాపారం చేస్తారు. ఇప్పుడు ప్రొడ్యూసర్లది తప్పంటారా, దర్శకులది తప్పంటారా, సినిమా వాళ్ళది తప్ప? ఇప్పుడు హీరో ఆ హీరోని పెట్టుకుంటే మాకు వస్తుంది అని ఎవరు భావిస్తున్నారు? ఎవరు భావించట్లే. ఇదివరకు హీరోలు పూర్వం ఇంటి దగ్గర నుంచి చాలీసాలని డబ్బులతో 50-100 నెలకి ఇంటికి వచ్చి ఇంటి నుంచి వచ్చేటి చూసుకుని ఓ రూమ్ తీసుకుని ట్రై చేసేవారు. ఇక డ్రామాలు అవి వేసుకుంటే ఎక్స్పీరియన్స్ తెచ్చుకునేవారు. ఓ సినిమా రాగానే మళ్ళీ ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. ఇప్పుడు అలా కాదు. హీరో గారు ఇంట్లో బయలుదేరుతున్నాడు కారులో. హీరో కావాల్సిన వాడు ఇంట్లో కారులో బయలుదేరుతున్నాడు. చాలా గర్వంగా బయలుదేరుతున్నాడు. నేనే మొనగాడిని అంటున్నాడు. ఎక్కుతున్నాడు. పక్కన ఫైలు కథ ఫైలు పెట్టుకున్నాడు. ఆడి కథే, ఆడ రాసుకున్న కథ. బ్యాంకులో ఓ 2 కోట్లు డిపాజిట్ చేసుకున్నాడు. కారులో బయలుదేరాడు. మెడ్రాస్కి వచ్చాడు. ఒక పెద్ద బిల్డింగ్ తీసేసాడు. ఆఫీస్ బోర్డు పెట్టేశాడు. పక్కన ఆడు ఉన్నాడు. సినిమా తీస్తానంటాడు. డైరెక్ట్లు ఎదుర్కొంటుంటారు. ఓ డైరెక్ట్ని పెట్టుకుంటాడు. ఆడు మొత్తం నాకు ఇచ్చేయాలి, అన్నీ నేనే బుక్ చేస్తాను, నా యూనిట్, నా హీరో ఈ కథకి నా యూనిట్ కొన్ని కథ మారుస్తాను అని చెప్పి మౌలి గారు లాంటి వాళ్ళు ఎన్నుకుంటున్నారు. మౌలి గారి మౌలి హీరోయా, రాజమౌళి హీరోయా, ఆ పిక్చర్లో హీరోయా? ఇంతవరకు నాకు తేలే. ఆ సమాధానం లేదు దానికి. రాజమౌళి హీరోయా ఆ సినిమాలో? సినిమా డైరెక్టర్ హీరోయా, హీరోయా? 2 పేజీల కథ, సతమావ కథ. అది కట్టే కొట్టే తెచ్చే టైపు. మరి సూపర్ హిట్. బాహుబలి 2 చూసారా? 1, 2 చూసారా? బాహుబలి సినిమా 2 చూశాను. రెండోది పెద్ద నచ్చలే. పెద్దదే ఫస్టే పర్వాలేదు అంటే నచ్చడం అసలు ఏది నచ్చలేదు నాకు. ఏది నచ్చదు. సెంటిమెంట్ పిక్చర్లు కాదు కదా. రాజరహస్యం, రాజకోట రహస్యం. ఓ చిన్న రహస్యాన్ని లాగి పెద్ద క్యాస్టింగ్ పెట్టి, పెద్ద కెమెరాలు పెట్టి, పెద్ద అవుట్డోర్లు పెట్టి, జనాన్ని భయపెట్టి, కూర్చుని వాడిని ఇలా కూర్చొని ఇలా అలా నోరు తెల్లట్టి 1:50 నిమిషాలు ఎంతో తీస్తాడు. దానికి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు టికెట్కి. 500 కూడా చేస్తారు. ఆడు సినిమా చూసిన తర్వాత ఓహో. అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కలెక్షన్లు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఏ సినిమా తీసినా బాహుబలి 2 రికార్డ్ అనేది ఇప్పుడు ఏంటంటే, అప్పుడు డిస్ట్రిబ్యూటరు, కేంద్రాలు అది వ్యవహారం ఉండేది. తర్వాత అమ్మకాల పద్ధతి వచ్చింది అప్పట్లోనే. ఇప్పుడు అలా కాదు. రాసి పోసి అమెరికా ఇంత కోట్లు, ఆఫ్రికా ఇన్ని కోట్లు, మెడ్రాస్ ఇంత కోట్లు, హైదరాబాద్ ఇంత కోట్లు,
సినిమాయా ఏనా వ్యాపారమా? మిరపకాయల వ్యాపారంలాగా ఉంది. సినిమాలు తీసి పద్ధతి కాదు. మన వెంటనే 1వ క్లాస్ కూడా 5వ క్లాస్లో వేసినట్టు అయింది. మనం 1వ క్లాస్ చదువుకుంటున్నాం, మన సినిమాని మనం చూస్తున్నాం, సెంటిమెంట్ పిక్చర్లు చూస్తున్నాం, స్త్రీని గౌరవిస్తున్నాం సెంటిమెంట్ పిక్చర్లు చూసి. వివాహ బంధాలు లాంటి సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ సినిమాలు వచ్చేసాయి. ముసలాళ్ళు ఎవరు వెళ్ళట్లే, టీనేజ్ వాళ్ళు కూడా, ఉద్యోగస్తులు ఎవరు వెళ్ళట్లే. వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు జనం కంటే. హాల్కే వాళ్ళ ఫ్యాన్స్ చాలు. ఆడి పాలాభిషేకం చేసేసి ఆడ ఫ్యాన్స్ 3 టికెట్లు కావాలి, రేపు కూడా కావాలి, ఎల్లుండి కూడా కావాలి అని 5 టికెట్లు తీసేసుకుంటాడు. ఫ్యాన్స్ ఫ్యాన్స్ సైన్యం సపోర్ట్ లాగా. అంచేత ఏ హీరోని తలుచుకోకూడదు, ఏ హీరోని చూడాలనుకోకూడదు, ఏ హీరో ఇంటికి వెళ్ళాలనుకోకూడదు. మన ఇంట్లో మనం ఉండాలి, మన ఇంట్లో మన సినిమా చూడాలి, మన ఇంట్లో మన టీవీలో, లేకపోతే మనం ఏదో పెట్టుకుని అందరూ చూస్తూ ఉండొచ్చు. ఎప్పుడు ఏ సినిమా మీరు చూసిన సినిమా, లాస్ట్ సినిమా ఏంటి తెలుగు సినిమా? లాస్ట్ సినిమా అనే ఉంది. నేను టీవీలు పిలుస్తూ ఉంటారు కదా, చూస్తాను. ఇప్పుడు లేవు. లాస్ట్ సినిమా గుర్తులే, ఈ మధ్య కాలంలో గుర్తులే. బాహుబలి థియేటర్కి వెళ్ళి చూశాను. 666 సుకుమార్ వాళ్ళు తీసిన పుష్ప సినిమా టీవీలో చూశాను. 666 చూసారా? ఒక అరగంట సేపు, ఒక 2 గంటలు ఒక ఫైట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తున్నాను. కోళ్ళు కొట్టుకుంటాయి, కోళ్ళు పండగల్లో కోడి పందాలు వేస్తారు. అలాంటి పందెం ఒకటి జరుగుతుంది అక్కడ. ఆడి చెల్లెళ్ళు ఎత్తుకెళ్ళిపోయాడని చెప్పి దాన్ని తీసుకురావడం కోసం వెళ్తారని అనుకుంటున్నాను. వాడికి చిన్న పాపని తీసుకెళ్లారని. అది 2 నెలల కథ. పాపను విడిపించి రావడం, పాపను తీసుకెళ్ళారు, ఇంకోడో రాజు విడిపించి రావడం. దానికి 2 గంటలు. 2 గంటలు ఎలాగా? అలా చూడలేడు కదా. మా పాపను మాకు ఇచ్చేయి అని తలుపు కొడితే ఇస్తారా? ఎవరు కదా. సముద్రాలు దాడతాడు, లేకపోతే ట్రైన్లు ఎక్కుతాడు, ఫ్లైట్లు ఎక్కుతాడు, దిగుతాడు, మారు వేషాలు వేసుకుంటాడు, రకరకాల అవస్థలు పడతాడు, అడవిలోకి వెళ్ళిపోతాడు, ఆ పాములు చుట్టేస్తాయి. అంటే ఇందులో లేవనుకోండి, అసలు అన్నీ చేస్తే కొసకి కోట దూకుతాడు, లాక్కుని. అంటే 2 గంటలు చూపించాలి. మెస్మరిజం, కంటికి మెస్మరిజం చేయాలి. అంటే సినిమా మన కనుదాకా వచ్చింది. ఇదివరకు అంతవరకు ఉండేది తెర. ఇప్పుడు కనుదాకా వచ్చేసి చూడబోతే బాబాయ్ కళ్ళు పోతాయి, సినిమా చూడబోతే కళ్ళు పోతాయి, సినిమా తిరిగితే కళ్ళు పోతాయి, ఈ సినిమా సూపర్ హిట్ అంటుంటారు ఎవరు ముందు? జనం, వాళ్ళ ఫ్యాన్స్. వెనకాల మనం కూడా జై అంటుంటాం కదా. జై చిరంజీవి గారికి జై, ఎన్టీ రామారావు జై, సోనార్ జై. అయితే ఇప్పటిదాకా మీ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో, మీ సినీ జర్నలిస్ట్గా చూసిన దాంట్లో ఒక తెలుగు చలనచిత్ర నటుడికి జాతీయ నటుడి అవార్డు రావడం అనేది జరగలేదు. ఈసారి అల్లు అర్జున్కి వచ్చింది కదా పుష్ప సినిమాకి. రావచ్చు, సంతోషమే. కాకపోతే అమెరికా ఇండియాలో తీసిలాంటి సినిమాలు తీద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు మన కల్చర్లోకి వస్తున్నారు, మనం వాళ్ళ కల్చర్లోకి వెళ్ళాం. అలాంటప్పుడు వస్తాయి ఇలాంటి సినిమాలు. మనం ఆ కల్చర్ అలవాటు చేసుకున్నాం, మన కల్చరు వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఒక ఆయనకి చాలా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, గుండె ఆపరేషన్ ఇక్కడే, నాకు తెలిసిన ఆయనకే. అయితే అమెరికా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అమెరికా వాడు చెప్పాడు, అమెరికాలో చదువుకుని డాక్టర్లై మీ మెడ్రాస్లో కొన్ని 100 మంది ఉన్నారు, హైదరాబాద్లో కొన్ని 100 మంది ఉన్నారు, మీరు ఫ్లైట్ ఖర్చు పెట్టుకుని స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఆ గుండె ఆపరేషన్ కోసం ఇక్కడ రావడం వేస్ట్. మీరు అక్కడ వడపల్లంలో విజయ హాస్పిటల్, ఎపోలో హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళే, ఇక్కడ ట్రైనింగ్ అయి వచ్చిన వాళ్ళే. వాళ్ళు మాకంటే బాగానే చేస్తున్నారు, మీ వాళ్ళే బాగా చేస్తున్నారు, మేమే అక్కడికి వద్దాం అనుకుంటున్నాం ఆపరేషన్కి అని చెప్పాడు సమాధానం.